త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు కదా సార్. సో దానికి సంబంధించి బయట महाराजांनी छत्रपती संभाजी महाराज यांच्या महाराष्ट्र भूमीतून आलोल्य सोलापूर लातूर बिल्लारपूर सारख्या जिल्ह्यांतील जनसैनिकांना माझा मनपूर्वक नमस्कार. అలాగే కర్ణాటక నుంచి వచ్చిన ಅಭಿಮಾನುಲಕ್ಕೆ ಕರ್ನಾಟಕದಿಂದ ಈ ಹಬ್ಬಕ್ಕೆ ಆಗಮಿಸಿದ ನನ್ನ ಜನಸೈನಿಕರಿಗೆ ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುವ ಕರ್ನಾಟಕದ ಜನಸೈನಿಕರಿಗೆ హృత్పూర్వక నమస్కారాలు. మీకు అర్థమైంది కదా, రెండు భాషలు ఒక్క భాషలా కాదు. భారతదేశానికి కావాల్సింది తమిళనాడుతో సహా we need multiple languages, not just two. We need multiple languages to keep not just for the integrity of the country but also to understand each other, to share love with each other. అందుకనే బహుభాషే భారతదేశానికి మంచిది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వద్దన్నారు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. మరి ఇంగ్లీష్ తమ పిల్లలు ఇంగ్లీష్లో చదివించుకోలేదా? అమెరికాకు వెళ్ళలేదా? బిల్ క్లింటన్తో ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు, చంద్రబాబు నాయుడు తెలుగులో మాట్లాడా? సో భాష వద్దని ఎవరు అంటలేరు. వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే తమిళనాడు కూడా స్ట్రగుల్ హిందీని బ్యాన్ చేయమని కాదు. తమిళనాడులో బాలీవుడ్ సినిమాలు నడవట్లేదా? మరి తమిళనాడులో హిందీ సినిమాలు నడిచినప్పుడు తమిళ సినిమాలు హిందీలో అనే ప్రశ్న అసలు ఉత్పన్నమే కాదు కదా. ఇప్పుడు ఎవరైనా హిందీని బ్యాన్ చేయమని అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆర్గ్యుమెంట్ కరెక్ట్. స్టాలిన్ ఏమైనా హిందీని బ్యాన్ చేయమన్నాడా? అసలు హిందీ తమిళనాడులో బ్యాన్ అయిందా? నాకు చెప్పండి. హిందీ ప్రైవేట్ స్కూల్లో హిందీ చెప్పరా? సిబిఎస్ఈ ఐసిఎస్ఈ సెంట్రల్ స్కూల్లో హిందీ చెప్పరా? ఈవెన్ గవర్నమెంట్ స్కూళ్ళలో మాత్రం ఇంగ్లీషు తమిళ్ చెప్తారు. సో ఆడ హిందీ నిషేధం ఎవరండి? హిందీ నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు కదా, నేర్చుకోవడానికి అభ్యంతరం ఏమున్నది? ఇప్పుడు బహుభాషలు అవసరమే, కానీ అందరికీ బహుభాషలు కంపల్సరీగా నేర్చుకోవాలనడమే క్వశ్చన్. ఇప్పుడు ఉదాహరణకు మీరు అలా అంటప్పుడు ఆంధ్రప్రదేశ్ స్కూళ్ళలో మ్యాథమెటిక్స్ సైన్స్ కూడా తీసిపడేసి హిందీ ఇంగ్లీషు తెలుగు తమిళ్ కన్నడ జర్మన్ ఫ్రెంచ్ ఈ మధ్య అన్నాడు కదా మన లోకేష్ కూడా జర్మన్ నేర్చుకుంటే చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, జపనీస్ నేర్చుకుంటే అని. నా రిక్వెస్ట్ ఏంటంటే లోకేష్ ఆంధ్రప్రదేశ్లో మీరు మ్యాథ్స్ సైన్స్ తీసేయండి, సోషల్ కూడా తీసేయండి. అన్ని బహుభాషలు అవసరం కదండి మనకు. దేశ సమైక్యత నిలబడుతుంది, దేశంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటారు కదా. అందుకే 6 భాషలు నేర్పండి స్కూల్ 10th అయ్యే వరకు. 10th తర్వాత మ్యాథ్స్ సైన్స్ నేర్పండి. 10th వరకు ఇంగ్లీషు హిందీ తెలుగు జర్మన్ జపనీస్ తమిళ్ మలయాళం కన్నడ నేర్పండి. మొత్తం 6 భాషల్లో నిష్ణాతులు అవుతారు ఆంధ్ర బిడ్డలు. వాళ్ళు జపాన్కి పోవచ్చు, జర్మనీకి పోవచ్చు, తమిళనాడు పోవచ్చు, నార్త్ ఇండియా పోవచ్చు, నేర్చుకుంటారు కదండి, ఉపయోగం కదా. ఆ పని చేయండి. మరి దీనికి ఆన్సర్ ఉండదు కదా. బహుభాషలే నేర్పండి. నేను ఏమంటున్నా, మీరు పొలిటికల్ స్టేట్మెంట్కు ఎడ్యుకేషన్ పాలసీ లింక్ ఉండాలి కదా. మరి మీరు మొత్తం భాషలను నేర్పండి, మ్యాథ్స్ అని తీసి పడేయండి. ఇవాళ రీసెర్చ్ ఏం చెప్తుందంటే టూ మచ్ లాంగ్వేజ్ బర్డన్ వల్ల కాగ్నిటివ్ ఎబిలిటీ దెబ్బతింటుంది. లాంగ్వేజ్ అవసరము, ఎక్కడ అవసరమో అక్కడ నేర్చుకోవాలి లాంగ్వేజ్. మీరు ఇంగ్లీష్ సరిగా నేర్పరు, తెలుగు నేర్పరు, 10 భాషలు నేర్పుతామంటే ఆ నేర్చుకుని ఇంగ్లీష్ తెలుగు ఎంతమందికి వస్తుంది చెప్పండి? పవన్ కళ్యాణ్కి రావచ్చు ఇంగ్లీష్ బాగా. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంతమంది ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు నాకు చెప్పండి? హిందీలో మాట్లాడుతున్నా చెప్పండి, ఎంతమంది మాట్లాడగలుగుతారండి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీస్లో ఉన్న ప్రొఫెసర్స్ ఎంతమంది ఇంగ్లీష్లో హిందీలో ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు? మరి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంగ్లీష్ నేర్పలేదు, తెలుగు సరిగా నేర్పలేదు కదా. అది సరిచేయండి, బహుభాషలు కాదు కదా. ఇష్యూ వల్ల హిందీ వ్యతిరేకత కాదు, అక్కడ హిందీని బలవంతంగా రుద్దడం పైన వ్యతిరేకత. ఇప్పుడు అమిత్ షా ఏమన్నాడు? భారతీయ ఆత్మ హిందీ అన్నాడు. ఆత్మ ఒకటే ఉంటుంది, ఆత్మలు 2-3 ఉండవు సోల్లో. సో మీకు బాడీలో సోల్ ఒకటే కదా. నా బాడీలో నా సోల్, నా ఆత్మ ఉంటుంది. నాగేశ్వర ఆత్మ, ఇంకోరు ఆత్మ, 4 ఆత్మలు నా దాంట్లో ఉండవు కదా. అంటే భారతీయ ఆత్మ హిందీ అంటే ఏంటి మీనింగు? భారతదేశంలో ఒక్క హిందీనే ఉండాలని కదా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు బహుభాషా సూత్రం అది. అయినా